ఈయనొకడు చేదస్తపు మొగుడు, చెబితే వినడు, కొడితే ఏడుస్తాడని రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇల్లంతా రైల్వే స్టేషన్ గా మార్చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. ఏమండాయ్, ఇదిగో కాఫీ తీసుకోండి. కాఫీ 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 చాయ్ గరం గరం చాయ్ दूध दूध కాఫీ 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 కాఫీ. ఏమండోయ్, మీరు ఇలా కాఫీలు టీలు తాగేసి పడుకుంటే మీల్స్ మాట ఏంటి? మీల్స్ బిట్టుకుంటా బిట్టగుంటా మీల్స్ సంగతి కాదు, ఇంట్లో మీల్స్. ఇంట్లో మీల్స్ లోటే ఉంది, సగం స్టేషన్ అద్దెకిచ్చేసాం కదా. అద్దెకిచ్చిస్తే సరే, వాళ్ళు అద్దె ఇవ్వద్దు, వెళ్ళి వసూలు చేయండి, కాసేపట్లో వస్తారు. ఆగండి, ఇలా టికెట్ లేని ప్రయాణం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఇంతద్దై ఉంటుందిరా. యు మీన్ రెంట్? యు సీ మిస్టర్ సహదేవుడు, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. ఆ తర్వాత నీ అద్దె మొత్తం మా ధనాగార ప్రధానాధికారి చేత వడ్డీతో సహా లెక్క కట్టించి, మా కోశాధికారి చేత చెక్కు రాయించి, మా మణిరత్నం దళపతి చేత నీ ముఖాన కట్టిస్తాం. నువ్వు ఎలాగే జాతకాలని పంచాంగాల్ని నమ్ముకుంటే కింగు కాదు కదా, క్యాంటీన్ లో కాఫీ కప్పులు కావడానికి కూడా పనికి రావు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. కప్పులు కంచాలు కడుక్కోవాల్సిన కర్మ వాడికేమిటి? వాడు నా బిడ్డ, మహర్జాతకుడు. ఈ మొక్కల్లో కళచూడు. నీకు కావలసింది డబ్బేగా. మా అమ్మాయి పచ్చడి సీసాలు పట్టుకెళ్ళింది, కాసేపట్లో వస్తుంది, డబ్బు తెస్తుంది, నీది నీకు వచ్చేసింది. రాకుంతి రా, మన అమ్మ మాట నిలబెట్టు. ఆయన దానికి ఇచ్చే. ఏంటి ఇచ్చేది? కొత్తిమీర పచ్చడి ఒక్క బాటిల్ కూడా అమ్ముడవలేదు. దానికంత వరి అయిపోతావు ఎందుకు? అమ్ముడు బయటకి ఇద్దాం, ఏమంటారు? అలాగే ఇచ్చినప్పుడే స్టేషన్ లో వద్దురు గాని ఒక్క చేసా కూడా అమ్ముడు కాకపోవటం ఏమిటి? ఎవడుకుంటారు నీ పాచింతకాయ పచ్చళ్ళు? దీనికి అమ్మటం సరిగ్గా చేత కట్టలేదు అనుకుంటానే. అవును, చేత కావడం లేదు. అవునే, అసలు నేనెందుకు అమ్మాలే? మొహం మీద మొటిమలు వచ్చిన దాన్ని, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకోవాల్సిన దాన్ని, పూలెట్టుకుని పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టవలసిన దాన్ని, తను ఆఫీస్కి వెళ్తుంటే గుమ్మాలో నుంచొని చెయ్యిపోవాల్సిన దాన్ని, చంకని బిడ్డనెత్తుకుని ఆడించవలసిన దాన్ని, నేనెందుకు అమ్మాలే పచ్చళ్ళు? ఏ నీ కొడుకు నాకు అన్న, ఈ ఇంటికి మగదిక్కు, పేరు పక్కన థర్మామీటర్ పెట్టినట్టు 110 డిగ్రీలున్నాయి. వాడి పని పాట చేయడా? ఉద్యోగాలకు అప్లై చేయడా? చివరికి స్టీల్ ప్లాంట్ లో వీడి పేరును నేను అప్లై చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళినా లెటర్ చించి పారేస్తాడా? ఆఫ్టర్ ఆల్ స్టీల్ ప్లాంట్, ఆఫ్టర్ 1 year అదే స్టీల్ ప్లాంట్ నీ మొగుడికి ప్రెజెంట్ చేయవలసిన నేను అక్కడ పనిచేయడం తలవంపుడు కదా. అసలే కిరీటం పెట్టుకోవాల్సిన తల కదే అమ్మా. అవుందో అయ్యా. ఒరే నాన్న, సినిమాలో ఎన్టీ రామారావు లాగా పెద్ద పెద్ద కిరీటాలు చేయించుకోబాక, తలపోటు వస్తుంది. రాజా గారికి రాజమాత గారికి చిన్న విన్నపం. ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారి నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరు తక్షణం నా పెళ్లి చేయకపోతే నేను ఆయనతో జెండా ఎత్తేస్తాను. చూసావా అమ్మా, నా తర్వాత పుట్టింది, నేను వదిలేసిన పాలు దాకా పెరిగింది, ఎన్నెన్ని మాట్లాడుతుందో చూడు. అసలు నీ పెళ్లి ఏ టైప్ లో చేద్దాం అనుకున్నాను తెలుసా? ఆఫ్టర్ 1 year